రేవంత్ రెడ్డి సరే కేసీఆర్ వీళ్ళందరూ పార్టీ తరపు నుంచి పక్క పెట్టి కొంచెం డిస్టెన్స్ అయితే నేను వాళ్ళ ముంచే నేను కాదంటలే సరే వాళ్ళది వాళ్ళ పని చేస్తారు కానీ హైడ్రో అంటే ఏంటి చెరువుల దగ్గర ఇల్లు కొట్టాలి గరీబోళ్ళు అన్న ఇది అంతా బర్ల దొడ్డి ఇది చెరువు లేదు అసలు హైడ్రోకి సంబంధించింది కాకుండా హైడ్రోని ఒక పేరు చెప్పుకొని ఇంతమంది ప్రజలు నాగం చేస్తుర్రు అది కరెక్టేనా ఒక మాట ప్రజలు చెప్పుడు హైడ్రో అంటే ఏంటిదన్న చెరువుల దగ్గర ఇల్లులు ఉంటే సరే కాపాడదాం మన సరే నీళ్ళలో మునిగిపోతారని చెప్పేసి దానికోసం ఏదైనా చేయొచ్చు కానీ ఇది ఖాళీ స్థలం అని అంటారు అది ఖాళీ స్థలం అంటే ఫెన్సింగ్ చేసుకొని ఏదైనా పని చేసుకోవాలి ఇన్ని 20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ముసలోళ్ళు పెద్దోళ్ళు ఏదో లీడర్ అమ్ముకున్నాడు కబ్జా చేసినంటే హైదరాబాద్ అంటేనే ఒక గరీబ్ అన్న గరీబోళ్ళు వచ్చి బతికేది హైదరాబాద్ ఎక్కడెక్కడ ఊర్లోకి వెళ్ళి వచ్చి ఇక్కడ బతుకుతారు వాళ్ళు ఏదో పైసా రూపాయి పోగేసుకొని ఇల్లులు కట్టుకుంటే వీళ్ళు వచ్చి ఇప్పుడు సడన్గా ప్రాసెస్ చేసి ఇది అంతా కూలగొడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది అన్నది ప్రజలు అంటే ఏందన్న హైదరాబాద్ నుంచి ఊరే వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఆంధ్ర శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి బీహార్ ఒడిశా వాళ్ళందరూ రూపాయి పోగేసుకొని కష్టపడి అయ్యో వాళ్ళ ఒక స్థానంలో ఇల్లు ఉండాలి నాకు అని చెప్పి ఇంత కట్టుకుంటే వీళ్ళు అన్యాయంగా వచ్చి కూలగొట్టు కరెక్ట్ కాదు అన్న ఆ లీడర్ కబ్జా చేసినాడు వాడు అమ్ముకొని ఎక్కడో ఉన్నాడు వాళ్ళు పోయింది అది అక్కడక్కడ అయిపోయింది ఇప్పుడు నష్టపోయింది మా ప్రజలే కదా అంటే మేమే ఇంత పేదోళ్ళు గరీబ్ వాళ్ళు అన్న చిన్న ముసలోళ్ళు ఉన్నారు బర్ల దొడ్డియో చూస్తారు కదా ఇంత కూలగొట్టాల్సిన